తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి జీవీఆర్ న్యూస్కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి ఇసుక ర్యాంపు వద్ద మహాశివరాత్రి పర్వదినాన గోదావరి నదిలో పుణ్యస్నానానికి దిగిన 5 యువకులు గల్లంతైన విషయం పాఠకులకు విదితమే. యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగం గోదావరి నదిలో యువకుల కోసం గాలింపు చేపట్టింది. యువకుల మృతదేహాలను ఎట్టకేలకు వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి వచ్చి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన వారికి సహాయక చర్యలను చేపట్టారు. ప్రభుత్వం నుండి కూడా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రశాంతి, డీఎస్పీ దేవకుమార్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడారు. టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. మనం 5 మిస్ అయ్యారనుకున్నాం, 3 ట్రేస్ అయింది. ఇంకొక 2 కూడా అక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నారు. దీంతోపాటు వీళ్ళకి ఏమైనా డిఫికల్టీ ఉంటే ఎన్డీఆర్ఎఫ్ టీమ్కి కూడా మనం రిక్వెస్ట్ పంపించాము. వాళ్ళు కూడా మంగళగిరిలో స్టార్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చాక ఇంకా ఈ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది. అలానే మనకి ఇప్పుడు ఎవరికైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ పిల్లలందరూ కూడా 17 and 18 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా నష్టం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యే గారు అట్లానే మినిస్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించారు. మాకు డైరెక్షన్స్ వచ్చిన వెంటనే ఫ్యామిలీకి తెలియజేయడం జరిగింది. ఉదయం సుమారు 8:30 ఆ ప్రాంతానికి తాడిపూడి గ్రామానికి చెందిన స్టూడెంట్స్, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది 12 మంది ఈ గోదావరిలో స్నానం చేద్దామని చెప్పి ఇక్కడికి బయలుదేరి వచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్నానం చేసిన తర్వాత ప్రక్కిలంకి వెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసుకోవాలి, శివాలయానికి వెళ్ళాలని ఉద్దేశం చొప్పున వాళ్ళు వచ్చారు. అందరూ లోపలికి వెళ్ళారు. లోపలికి సుమారు ఒక 200 మీటర్ల వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సడన్గా లోతు తగిలింది. లోతు తగలంతో ఒక 5 వాటర్లోకి జారిపోయారు. స్లాంట్గా ఉంది, అది లోపలికి లాగేసింది. జారిన నుంచున్న ప్లేస్ జారిపోయి లోపలికి వెళ్ళిపోయారు. మిగిలిన 7 బయటికి చేరారు. ఈలోగా బయటకు వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి అందరికి తెలియజేస్తే మేము, రెవెన్యూ వాళ్ళు, అదేవిధంగా ఫైరు, ఎస్డిఆర్ఎఫ్ కూడా వచ్చింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. మహాశివరాత్రి పుణ్య స్నానాలు చేసి వెళ్తారని చెప్పి చదువుకునేటువంటి పిల్లలు అంతా ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న పిల్లలు, తాళ్ళపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందినటువంటి పిల్లలు ఇక్కడికి స్నానానికి దిగినట్టుగా తెలిసింది. వాస్తవంగా ఇక్కడ శివరాత్రి రోజున ఏర్పాటు చేసినటువంటి స్నానాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవవుతున్నాయో అవి అక్కడ కూడా సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ ఈ ప్లేస్లో స్నానానికి అనుమతించలేదు. కానీ పిల్లలు లోకల్గా ఉన్నటువంటి పిల్లలు గోదావరి పట్టినాయి కదా, పెద్ద ఇబ్బంది ఉండదు అనుకున్నారు. ఏమనుకున్నారు పాపం తెలియదు. దాదాపుగా 12 మంది పిల్లలు స్నానానికి దిగడం జరిగింది. దాంతో ఒక 7 పిల్లలు బయటకు రాగలిగారు. ఒక 5 పిల్లలు ఆ ఊబులో ఇసుక గోదావరికి సంబంధించినటువంటి లోతు ఎంత ఉందో తెలియక స్నానానికి వెళ్ళిన పిల్లలంతా కూడా ఈరోజు అంతా కూడా ముచ్చిపోకపోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇది ఎవరు కూడా ఆ పిల్లల యొక్క లేనటువంటి లోటు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, బంధువులకు కానీ, గ్రామాలకు కానీ ఎవరు కూడా తీర్చలేనటువంటి బాధ. ఖచ్చితంగా ప్రభుత్వం వారి కుటుంబాలని, వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఇప్పటికే ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి, సంబంధిత అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, సంబంధిత పోలీసులు, ఇతర యంత్రాంగం, హాస్పిటల్కి సంబంధించిన అందరూ వచ్చారు. అంబులెన్స్ కానీ ఉన్నట్టు రప్పించాం. ఆ కుటుంబ బాడీలు కూడా తీసే వరకు కూడా ఉండి ఖచ్చితంగా వాటిని వారి తల్లిదండ్రులకు పోస్ట్ మార్టం చేసి మీద అప్పగించి ప్రభుత్వం వారిని ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునే బాధ్యత ఎన్డీఏ కుటుంబం తీసుకుంటాం. స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ, కలెక్టర్ గారు కానీ, అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకునేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తే ఇటువంటి జనకులు జరగడం ఒక దురదృష్టకరం. వారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క సంతాపాన్ని సందర్భంగా తెలియజేస్తూ వారు మనోధైర్యంతో ఉండాలని చెప్పని కూడా వారిని కోరుకుంటూ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను. దయచేసి అసలు ఇక్కడ తవ్వకాలనేటువంటిది ఇక్కడ లేదు. మీరు చూడండి,
ఇసుక ర్యాంపుకు సంబంధించినటువంటిది ఇక్కడ ఇంతవరకు అసలు స్టార్ట్ చేయలేదు. పర్మిషన్ కూడా ఇంతవరకు ఇక్కడ ఇవ్వలేదు. ఎవరు మొదలు పెట్టలేదు. చూసుకోండి, ఇక్కడ ఎక్కడైనా మిషన్ కానీ ట్రాక్టర్ కానీ అవి ఏమీ లేవు. ఇక్కడ అటువంటిది ఏమీ లేదు. ఇక అసలు ఇసుక తవ్వకాలే. ఈ ర్యాంపులో ఎవరైతే పిల్లలు చనిపోయినటువంటి స్పాట్ ఉందో ఇక్కడ ఎటువంటి ఏమి సంఘటన ఏం జరగలేదు. అటువంటిది ఏం మొదలు పెట్టలేదు. గోదావరి కోత వల్ల ఎక్కడ లోతు ఉంటుందో, ఎక్కడ కొంచెం గోదావరి ఇసుక మేట ఉంటుందో తెలియదు. వాళ్ళు ఏంటంటే స్నానానికి అని చెప్పని సరదాగా సెలవు కదా రోజు అని చెప్పని వెళ్ళినటువంటి సంఘటన తప్పేది మరొకటి అటువంటిది కాదు. ఖచ్చితంగా వారి కుటుంబాలను వారిని ఏ విధంగా ఆదుకోవాలి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుంది, చేస్తాం, న్యాయం చేస్తాం ఖచ్చితంగా.